ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తా ఉంది ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే. ఈ చంద్రబాబు తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము, తిట్టించడము, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్క చెల్లెమ్మల సాధికారతలో, అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్న కనీసపు ఆత్మ విమర్శ కానీ, టీడీపీ కానీ, బాబు కానీ, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి? ప్రభుత్వం ఎవరి కోసం? అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని 5 ఏళ్లు వంచడానికి, ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఎలాంటిదంటే, ఇక ఏ పిల్లవాడు, ఏ ఒక్క పాప తన కులం వల్లనో, తన మతం వల్లనో, తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులేకపోయాను అని అనుకోవటానికి వీల్లేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు. ధనికులకు ఓ రకమైన చదువు, పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తా ఉన్నాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక రైతు, ఒక కూలి, ఒక చిరు వ్యాపారి, ఒక పేద కుటుంబం, ఒక పేద సామాజిక వర్గం, ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ 58 నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.